శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనము. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారనైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, సర్వలోకమే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి భయంకరంగా జరుగుతున్నటువంటి తుఫాన్లు, వర్షాల నిమిత్తమై అనేక మంది భయపడుతున్నటువంటి ఈ సమయంలో మనము ధన్యులము అన్నటువంటి వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. ఈ క్రొత్త నిబంధన సమయంలో యేసుక్రీస్తు వారు మన కోసం సిలువలో సమస్తాన్ని చేసి ముగించి ఉంటుండగా ఆయన రక్తంలో కడగబడిన వారమైన మనం సంతోషంగా జీవించాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతూ ఉంటున్నారు. కాబట్టి ఈ భూమిలో మనం దేని మీద కూడా ఆశ పెట్టుకోరాదు. ఏ సేవకుని మీదనో, స్నేహితుని మీదనో, బంధువు మీదనో, బలగం మీదనో, ఆస్తుపాస్తుల మీదనో ఆశలు పెట్టుకోకూడదని ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, అదే విశ్వాసము. యేసుక్రీస్తు వారి మీద మనం విశ్వాసం కలిగిన వారమే జీవించాలి. అదే విషయాన్ని దావీదు గారు తన అనుభవాన్ని మనతో పంచుకుంటూ ఉన్నారు ప్రియులారా. ఏంటి అంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తి లేపాడు అని, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచాడు అన్నటువంటి మాటను తెలియపరుస్తుంటున్నాడు. ఎంత గొప్ప నమ్మకం కదా దావీదు గారిది. అందుకే ఆయన బలపరచబడ్డాడు, దీవించబడ్డాడు. బలవంతంగా చేసినటువంటి వారందరికీ మరి కూడా ఆయన పరాక్రమవంతుడిగా నిలబడ్డాడు. మనము అలాంటి యొక్క విశ్వాస వీరునికి సాక్షులుగా మనం జీవించినట్లయితే కనుక ఏ విషయంలో కూడా మనం పడిపోకుంటున్నట్లుగా దేవుడు మన చుట్టూ తన దూతలను కాపులా ఉంచి కాపాడుతాడన్న విశ్వాసాన్ని మనం కలిగి ఉందముగాక. కాబట్టి మనుషులు నమ్ముకోకుండా దేవుని మీదే ఆశ పెట్టుకొని ధన్యకరమైన జీవితాన్ని కలిగి జీవిద్దాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, చాలా సంతోషం నాయన, ఉన్నతమైన మాటలు మాకు నేర్పించారు. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభా మీ మీదనే ఆధారపడి జీవించే తత్వాన్ని మీరు దయచేస్తారన్న విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట ఈ వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.